అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. నా పేరు ఉప్పులూరి శ్రీధర్. నేను మియాపూర్ నుంచి వచ్చాను. నేను బిహెచ్ఎల్లో వర్క్ చేసి రిటైర్ అయ్యాను. ఈ ఆశ్రమం గురించి నేను భక్తి టీవీలో చూశాను. దాంతో నేను ఇక్కడ వచ్చి నా వంతు సహాయం చేద్దామని నేను వచ్చాను. ఇక్కడికి వచ్చి మొత్తం ఈ ఆశ్రమాన్ని మొత్తం చూశాను. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. మొదట నేను అభిషేకం చేయించాను నా చేత. చక్కగా నీరు వదిలేట్ చేశారు. చాలా బాగా కార్యక్రమం నిర్వహించారు. చాలా సంతోషం. తర్వాత నేను అక్కడి నుంచి నేను శివుడి యజ్ఞవాటికి వెళ్ళాను. అక్కడ కూడా చాలా బాగా చేశారు. ఒక విధంగా తృప్తి వస్తుంది. మరి దేవుడికి నమస్కరించి వాళ్ళు ఇచ్చే విభూతి కానీ లేకపోతే యజ్ఞంలో ఉన్న విభూతి కానీ అది పెట్టుకుంటే ఒక విధమైన తృప్తి కలుగుతుంది. తర్వాత నేను
ఆఫీస్ అసిస్టెంట్స్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. హాస్పిటాలిటీ అంటే ఇక్కడ ఉంది. వీళ్ళు ఇటువంటి అనాథల్ని, బయట తిరిగే పిచ్చివాళ్ళని లోపల రానివ్వడమే కాకుండా వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. వాళ్ళ పిల్లల్లాగా చూసుకున్నారు వాళ్ళు. ఇది నిజంగా చాలా కష్టమైన విషయం. అసలు ఈ ఆలోచన రావడమే చాలా కష్టమైన విషయం. దీనికి నేను ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలో నాకు తెలియట్లేదు. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన గట్టు శంకర్ గారికి నిజంగా నేను కొన్ని లక్షల నమస్కారాలు చెబుతున్నాను. దేవుడు అంటే ఎవరో కాదు, అటువంటి వాళ్ళే దేవుళ్ళు. ఈ రోజున ఆ స్ఫూర్తి కలిగినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. నా వంతు సహాయం నేను ఇప్పుడు చేశాను. ఎప్పుడు నాకు ఎక్స్ట్రా మనీ కొంచెం వచ్చినా సరే ఇక్కడ సర్టన్ నేను మధ్యలో వచ్చి నేను ఇస్తూనే ఉంటాను. ఇక్కడ నేను మీరు మెయింటైన్ చేసే అనాథాలను నేను చూశాను. వాళ్ళు చూస్తే వాళ్ళలో ఒక విధమైనటువంటి అమాయకత్వం ఉంది. అటువంటి వాళ్ళని చేరదీసి వాళ్ళని పోషించినందుకు మళ్ళీ నేను ఈ సొసైటీకి నేను నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు ఉప్పులూరి శైలజ. మనం ఎంతోమందికి సహాయం చేస్తుంటాము, దానాలు చేస్తుంటాము. కానీ ఇట్లా రోడ్ల మీద తిరిగే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు ఒక జీవితాన్ని కల్పించడం అనేది అదొక దైవత్వం. సో నేను ఏదో మాకు తోచినంత ఇక్కడ డొనేట్ చేశాము. అది యాక్చువల్గా నథింగ్ చెప్పాలంటే. ఫ్యూచర్లో కూడా ఇక్కడికి వచ్చి ఎంతో కొంత డొనేట్ చేసే బుద్ధిని ప్రసాదించమని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇక్కడ పనిచేసే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళల్లో దైవత్వం ఉంది. వాళ్ళందరికీ నా నమస్కారాలు. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.